ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేదు, దేశం దాటి పెట్టుబడులు అనేటటువంటి పేరుతోటి విహారయాత్రలకు వెళ్ళిన దగ్గర అక్కడ కూడా ఈ మంగళవారం కబుర్లు ఎర్ర బుక్కు అని. ఎవడు భయపడుతున్నాడు ఈ ఎర్ర బుక్కును చూస్తే? తప్పు చేసింది మీరు, మీ నాన్నగారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద 19 కేసులు ఉంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలతోటి వారు అరెస్ట్ అయి ఉంటే ఒక్కొక్క కేసు ఎత్తివేస్తున్నారు. అధికారాన్ని ప్రదర్శించి సాక్షులుగా ఉన్నటువంటి వారిని, ఎంక్వైరీలో ఉన్నటువంటి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వారిని ఈ రాష్ట్రంలో రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో తేలింది ఏంటంటే, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, మీరు నెట్వర్క్ చూసుకోండి, మీకు ఇస్తాను నెక్స్ట్ నేను చూసుకోండి. 2 నెట్వర్క్ ఉన్నాయేమో. మాట్లాడండి చంద్రశేఖర్ గారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉందంటున్నారు. వీళ్ళ అన్ని కూడా ట్రబుల్ ఇంజన్ సర్కారు. 3 ఇంజన్లు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు లోకేష్ గారు, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు. 3 ఇంజన్లు కూడా పని చేయకుండా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. పెట్టుబడులు తీసుకురండి స్వామి విదేశాలకు వెళ్ళి అంటే ఇలా డబ్బా కబుర్లు చెప్పుకుంటూ మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేస్తే భయపడడానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నది మీకు భయపడేటటువంటి చెంచాలు కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి జగనన్న సైనికులు. గుర్తుంచుకోవాలి, 18 నెలల నుంచి అరాచకం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల్ని కానీ, అరెస్టులను కానీ జైళ్ళని నింపేస్తున్నారు. పెద్ద మంత్రులుగా పనిచేసినటువంటి, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం నేపథ్యం కలిగినటువంటి కుటుంబాల నుంచి ఉన్న ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అరెస్ట్ చేస్తున్నారు. భయపడుతున్నామా? భయపడ్డామా? మాట్లాడకుండా ఆగామా? ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? మీరు ఒకరిని అరెస్ట్ చేస్తే 10 మందిని బయటకు వచ్చి మాట్లాడటం. మీ బుడతొంపులకి చింతకాయలు రాలవనేది 18 నెలల్లో మీరు ఇంకా గమనించకపోతే మీకంటే మించినటువంటి అవివేకం కలిగినటువంటి రాజకీయ నాయకులు లేరనే చెప్పాలి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ రోజు రోజుకి ఎందుకు బలపడుతుంది? మీరు చేసేటటువంటి దుర్మార్గాల వల్ల. చంద్రశేఖర్ గారు ఎంత బలపడిందండి? పార్టీ నుంచి ఎంతకెళ్ళింది? వినండి, రెడ్ బుక్ అనేది లోకేష్ గారి ఇమేజ్ ని పెంచుకోవటానికి. అంటే తనకి గతంలో ఒక రకమైనటువంటి ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ నుంచి నేను పప్పుని కాదు నిప్పుని అని నిరూపించుకోవడానికి ఎర్ర బుక్కు అనేది ఒకటి తీసుకొచ్చేసి ప్రజల మీద ఈ దాడిని ప్రజాస్వామ్యం ఒప్పుకోదు సార్. ఒక రక్తపాతాన్ని, నరమేధాన్ని, ఒక వికృతమైనటువంటి రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేశారు. ఒక్కటంటే ఒక్క వ్యవస్థని ఈ దేశంలో మన రాష్ట్రం నుంచి అగ్రగామిగా నిలబడ్డటువంటి ఒక్క వ్యవస్థ ఉందా చెప్పండి? విద్యాశాఖ చూసుకుంటే లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ ఈరోజు పురుగుల భోజనాలు, ఏకంగా హోంమంత్రికే బొద్దెంక భోజనం, ఎక్కడ పట్టిన వీడియో కెమెరాలు, ఎక్కడ బాత్రూముల్లో ఆడపిల్లలు చిన్న బిడ్డల్ని బయటికి తీసుకెళ్లి మానభంగాలు చేస్తున్నటువంటి ఘటనలు, చిన్న పిల్లలు తల్లులైతున్నటువంటి సంఘటనలు, మొత్తం పూర్తిగా విద్యా వ్యవస్థ పడకేసింది. ప్రతి వ్యవస్థలో లోకేష్ గారు ఈ విధంగా ఏలు పెడుతున్నారని చెప్పడానికి, విమానయాన రంగంలో సమస్య వచ్చినా కానీ మా లోకేష్ జీ వార్ రూమ్ మే బయటకే ఇసుకే ఊపర్ కార్వాయి కర్రే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడంటే జాతీయ ఛానల్స్కి వెళ్ళి వీళ్ళ గోబెల్స్ ప్రచారం, వీళ్ళ డబ్బా కొట్టుకునేటటువంటి వ్యవహారం, వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి తీరు, వీరు పరిపాలన చేస్తున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ అర్థం పట్టేటటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అన్ని విభాగాలని ఏకంగా ప్రతి ఒక్క వ్యవస్థని, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఎవరైనా కానీ బుద్ధున్నోళ్ళు ఒక చిన్న ప్రశ్న సార్. ఇవాళ షాజహాన్ గారు పెద్దలు టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రైవేటు పీపీపీ పద్ధతి అని వైద్యాన్ని ప్రైవేట్కి ఇచ్చేటటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఉందండి? చూసామండి. ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ నిర్మాణం, ప్రభుత్వ డబ్బుతోటి నిర్మాణం, ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వైద్యులతోటి నిర్వహణ. అంటే స్థలము ప్రభుత్వానిదే, వైద్యుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తే, డబ్బు నిర్మాణానికి సంబంధించింది కూడా ప్రభుత్వానిదే. అన్ని విధాల ప్రభుత్వం యొక్క డబ్బుని తీసుకెళ్లేసి వైద్య
కళాశాలలు మేము ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేట్కి ఇస్తానండం అంటే ఇది దోపిడీ అవినీతికి వీళ్ళు పాల్పడడం కాదా? ఓకే. చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైనటువంటి కేసులన్నింటిలో ఆధారాలు ఉన్నాయని, ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు, రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కావచ్చు, 4360 లిక్కర్ షాపుల మీద ఉన్నటువంటి ఫీజుని తీసేసి తెలుగుదేశం నాయకులకి దోచిపెట్టినటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ అన్ని ఆధారాలతో దొరికిపోయిన తర్వాత ఆ కేసుల నుంచి ఈరోజు బయటికి ఎలా వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అధికారంలోకి వచ్చింది కాబట్టి, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, వాళ్ళ చేతుల్లో అధికారులు ఉన్నారు కాబట్టి. ఓకే, చంద్రశేఖర్ గారు పర్సెంటేజ్ ఎంత పెరిగింది సార్ మీ అంచనా? కేసుల్ని తొలగించుకేసుకుంటున్నారు. ఇది కనపడుతున్నటువంటి సత్యం కదా సార్. ఒక్క విషయం, మీ పర్సెంటేజ్ ఎంత పెరిగింది? సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి ఒక మాటలో. డైరెక్ట్ గా ఈ రోజు ఎలక్షన్ చేస్తే ఖచ్చితంగా 90 సీట్లు వాళ్ళకు ఉన్నటువంటి 90 సీట్లలో ఓటమి అని సర్వేలు చెప్తున్నాయి. ఆ 90 మీకున్న 11 ఎంత? 101 అయిందా? ఏమండి, ఆ 90 మీ దగ్గర ఉన్న 11 101 అంతేనా? ఇంకా ఎక్కువ? జనసేన కూడా ఉన్నాయి కదా సార్, మళ్ళీ మీరు ఏంటి? అతీతమా ఏంటి? సపరేట్ ప్రభుత్వమా ఏంటి? సో వైనాట్ 175 అంతేనా? కాదు సార్, వైనాట్ 175 ఇప్పుడు నెరవేరబోతుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి సిద్ధంగా సర్వేలన్నీ ఏమే చెప్తున్నాయి, మేము చెప్పేది కాదు, తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. ఓకే, మేం కాదు. రైట్ సార్, ఒక్క నిమిషం. షాజహాన్ గారు, వైనాట్ 175 మన వర్కౌట్ అవ్వలేదు, ఈ రోజు ఎన్నికలు పడితే మీరెవరో కూడా మిగలరు అని. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మాట్లాడినారు గౌరవ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ అన్నా. కాకపోతే కొన్ని వాస్తవాలు మాట్లాడదామన్నా. ఎందుకంటే మనం ప్రజా జీవితంలో ఉన్నాము, ప్రజాస్వామ్యం అని మీరు మాట్లాడారు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ నడిపారా? ఎప్పుడైనా ఎమ్మెల్యేలు పోయి ఆయన కలిసే సందర్భం వచ్చిందా? ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ తప్ప మంత్రులు కలిసే సందర్భం ఉన్నదా? సీఎంఆర్ఎఫ్ ఎప్పుడన్నా పోయి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఏ రోజైనా కానీ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే సందర్భం ఉన్నిందా? ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేసి ఇదే అక్కడి నుంచి వస్తున్నా ఇసుక 6,000